మార్కు సువార్త 14వ అధ్యాయం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చుండిరి గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి బీదలకి ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి. ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదయు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. 12 మందిలోనొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి. గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి. అక్కడ నీళ్లకుండ మోయుచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి, నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయనను అడుగసాగిరి. అందుకైన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. వారు భోజనం చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరమనెను. పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది గదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళెదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని 3 మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అతడు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అట్లు వారందరూ అనిరి. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన
నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును, యాకోబును, యోహానును వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించాను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలెనో వారికి తోచలేదు. ఆయన మూడోసారి వచ్చి, మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. వెంటనే ఆయన ఇంకనూ మాటలాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అందుకు యేసు, మీరు బందుపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగు జరుగుచున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొనియున్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలెనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు, అవును నేనే, మీరు
మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేర స్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి, ఆయన ముఖమునకు ముసుగు వేసి, ఆయనను గుద్దుచు ప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిటి కింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను. అతనిని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేనెరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్త అతనిని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గరన నిలిచి ఉన్న వారితో మరలా చెప్పసాగెను. అతడు మరలా, నేను కాననెను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒక్కడవు, నీవు గలిలయుడవు గదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే రెండవ మారు కోడి కూసెను. గనుక కోడి 2 మారులు కూయక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచూ ఏడ్చెను. 15వ అధ్యాయం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులను ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమియూ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకొని నా యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి, అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయుమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసనని వారిని అడుగగా వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరియమను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి.
కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అతడు అలెక్సేంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గోతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గోతా అనగా కపాల స్థలమని అర్థము. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి, గాని ఆయన దాని పుచ్చుకొనలేదు. వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రములు భాగము ఎవనికి రావలనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనిమని చెప్పి ఆయనను దూషించిరి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని, అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలు ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూతమనెను. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడిచుట చూచి, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించిరి. ఆయనకు పరిచారము చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులను వారిలో ఉండిరి. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి యొక్క శతాధిపతిని తన యొద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగెను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు చూచిరి. 16వ అధ్యాయము. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలడక లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి, మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు.
వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తర్వాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాట నైనను నమ్మకపోయిరి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాటలాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్.